భగత్ సింగ్ గారు అంటే నాకు చాలా ఇష్టమని, భగత్ సింగ్ గారి జీవితం నాకు ఆదర్శమని, భగత్ సింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేస్తున్నట్లు భారత ప్రధాని మోడీ గారు చెప్పారు. నిజంగా భగత్ సింగ్ గారు చాలా గొప్ప దేశభక్తుడు. కేవలం 25 సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టాడు. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా స్వతంత్రోద్యమానికి, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు భగత్ సింగ్ గారు. మొట్టమొదటిసారిగా విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం తెరపైకి తీసుకొచ్చి దేశ ప్రజలందరినీ ఒకటిగా చేసి బ్రిటిష్ వారిపై తిరగబడేలాగా చేశారు. తన గురువు లాలా లజపత్ రాయ్ గారిని చంపినందుకు తన అనుచరులతో కలిసి బ్రిటిష్ ఉన్నతాధికారిని చంపేసి ఢిల్లీలో బ్రిటిష్ కార్యాలయం మీద బాంబు వేశాడు భగత్ సింగ్ గారు. దీనివల్ల భగత్ సింగ్ గారిని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి ఉరి తీశారు. ఉరి తీసేటప్పుడు కూడా నేను నా దేశం కోసం చచ్చిపోతున్నాను, నా దేశానికి తొందరలో స్వాతంత్రం వస్తుంది, మేరా భారత్ మహాన్, భారత మాతాకి జై అనుకుంటూ భగత్ సింగ్ గారు ప్రాణాలు విడిచారు.